ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న విద్యార్థులతో నిర్వహించిన క్వాంటమ్ టాక్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ను సాంకేతిక రంగంలో ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు ఒక బృహత్తర ప్రణాళికను ప్రకటించారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఎలాగో భారతదేశానికి అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. అమరావతిలో సౌత్ ఏషియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ 2 వంటి అత్యాధునిక సూపర్ కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 1,00,000 మంది క్వాంటమ్ నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రారంభించిన క్వాంటమ్ స్కిల్లింగ్ ప్రోగ్రాంలో కేవలం 10 రోజుల్లోనే 54,000 మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 51% మహిళలే కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరైనా క్వాంటమ్ టెక్నాలజీ లేదా ఇతర పరిశోధనల్లో నోబెల్ బహుమతి సాధిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున 100 కోట్ల భారీ బహుమతిని ఇస్తామని సీఎం ప్రకటించారు.